స్త్రీలను సిద్ధాంతాన్ని అడ్డుపెట్టి చులకన చేయొద్దు. స్త్రీలు మాట్లాడుతుంటే వాళ్ళ తల మీద కొంగు లేదనుకో, ముందు కొంగేసుకో మాట్లాడని అంటుంటారు కొందరు. అవివేకం, తెలివి తక్కువతనం. ప్రార్థించేటప్పుడు కొంగు వేసుకోండి, ప్రవచించేటప్పుడు కొంగు వేసుకోండి అని చెప్పిన మాటల్ని ఇంకా ఆవిడ జీవితకాలం కొంగేసుకుని తిరగాలన్నట్టుగా మార్చేసి, ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో ఆవిడ నోరు తెరిస్తే కొంగే వేసుకోవాలి. ఇంత అవివేకులు, పైగా మూర్ఖత్వంతో అందరిని అవమానిస్తూ, నిందిస్తూ, ప్రతి చిన్నదాన్ని కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు తమ మూర్ఖత్వాన్ని బయట పెట్టుకొని మొత్తం అందరినీ చెరిపేస్తారు. కొంచెం బ్రాడ్ గా ఆలోచించడం నేర్చుకోండి. తొందరపడదు. ముందు వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి, ఆ తర్వాతే ఆత్మదేవుని కార్యం జరుగుతుంది. ముందు వ్యక్తిత్వ నిర్మాణం, ముందు అభిషేక జీవితం, ముందు ప్రార్థన జీవితం, ముందు దేవుని వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకోవడం, ఆ తర్వాతే సిద్ధాంతం గురించి ఆలోచిద్దాం. ఏమండి? బుర్ర నిండా సిద్ధాంతం పెట్టుకుని గుండె నిండా దేవుడు లేకుండా బతికితే అదేం బ్రతుకు చెప్పండి.